అండి పెన్షన్లు ఇంటింటికి ఇవ్వండి అమలుకు సిఎస్ సిద్ధమా? ఈసీ మొత్తానికి ఉత్తర్వులు సిఎస్కి రాసిందండి. పెన్షన్స్ 1వ తారీఖు ఇంటికి ఇవ్వాలని చెప్పని లాస్ట్ టైమే ఇటువంటి సమస్యలు ఇబ్బంది రానియొద్దు అని చెప్పని ఇచ్చారు. మరలా చంద్రబాబు నాయుడు గారు ఈసీకి ఒక లేఖ ఇచ్చారు. ఏమని? మీరు పెన్షన్స్ ఇంటికే పంపించండి. 1,30,000 మంది ఉద్యోగులు ఉన్నారు, 66 లక్షల మంది పెన్షన్స్ ఉన్నారు, వాళ్ళందరికీ ఇంటికి పంపించడానికి అవకాశం ఉంది. కానీ ఇక్కడ ప్రభుత్వం అధికార యంత్రాంగం కుట్రలో భాగంగా వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారు. దాదాపు 30 మంది చనిపోయారు, వారి మరణానికి ప్రభుత్వంలో ఉన్న అధికార యంత్రాంగం కారణమని లేఖ రాశారు. దీంతో మరలా ఈసీ రేపు 1వ తారీఖు వస్తుంది కాబట్టి మళ్ళీ హెచ్చరించింది. ఏమని? మీరు 1వ తారీఖు ఇంటికి ఇస్తున్నారా ఏంటి అని అడిగితే దాని మీద మరి అధికార యంత్రాంగం మరి ఏం రెస్పాండ్ అవుతారనేటువంటిది చూడాలి. కానీ నాకు తెలిసినంత వరకు వారు 1వ తారీఖు మరలా సచివాలయాలు తీసుకొచ్చి ఇప్పించి వాళ్ళని ఇబ్బంది పెట్టడం ద్వారా అది వైసీపీకి సానుకూలంగా ఓట్ టర్న్ అవ్వాలనేటువంటి ఒక ఉద్దేశంతో, ఒక ఆలోచనతో, ఒక కుట్రలో భాగంగా కొంతమంది అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్నారనేటువంటి విమర్శలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వారికి సంబంధించినటువంటి ఏదైతే అలాంటి ప్రక్రియ జరగకుండా ఉండటం కోసం అధికారులు ఈరోజు ఇచ్చేస్తున్నట్టున్నారు. ఈరోజు మనం చూస్తే సిఎస్ కార్యాలయం ముందు కూడా వాళ్ళు ధర్నాకి దిగారు. ఎవరు? కూటమికి సంబంధించినటువంటి వారందరూ కూడా ఇది అన్యాయం, కావాలని చెప్పని ప్రజలని ఇబ్బంది పెడుతున్నారని చెప్పని వాళ్ళందరూ అక్కడ నిరసన తెలియజేశారు. అంటే ఇప్పుడు మరి ఎవరు చేయాలి? ఇప్పుడు ఇది కూటమి దీన్ని ఎటువంటి పరిస్థితుల్లో వ్యతిరేకిస్తుంది. మరి అయినా కానీ ప్రభుత్వం చేయట్లేదు. ఎందుకు చేయట్లేదంటే అట్లా ఇబ్బంది పెడితే ఓహో వాలంటీర్లు లేకుండా చేసింది చంద్రబాబు నాయుడు గారి అభిప్రాయాన్ని తీసుకొచ్చి ఆ ఓట్లు లబ్ధి చేకూర్చుకోవాలని చెప్పని ఇట్లా ఒక వ్యూహాలు, రాజకీయ ఎత్తుగాళ్ళు వ్యూహాలు చేయడంలో తప్పులేదు. సరే, ఈ వ్యూహాల్లో భాగంగా జరుగుతుందని అనుకోవాలి. అక్కడ ఫైనల్గా మరి ఏంటనేది అంటే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ చెప్పింది కాబట్టి వీళ్ళు పాటించకపోతే నాకు తెలిసి స్టెప్ ఈ రెండు రోజుల్లో సిఎస్ గారు మార్పు అనివార్యం అనేటువంటిది మనకు అందుతున్న సమాచారం. సిఎస్ గారిని మార్చక తప్పదు. వారుంటే వారు ఈ రకంగా దాన్ని ఇవ్వటానికి ముందుకు వెళ్ళేటువంటి సమాయత్తం చేసే పరిస్థితి కనపట్టలేదు. దానిలో భాగంగా జరిగేట్లుంది. సురేష్ గారు, వంశీ గారు ఏంటండి మొత్తానికి ఏంటి? వంశీ గారు, అంటే మొన్న ఏప్రిల్లో వాలంటీర్స్ కాకుండా ప్రత్యామ్నాయ వ్యవస్థతోటి మీరు పింఛన్లు ఇవ్వండి అని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పుడు కూడా సిఎస్ గారు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ పింఛన్లు ఇవ్వడంలో విఫలమైంది. ఆ రకంగా 32 మంది వరకు కూడా చనిపోయారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఎన్నికల సంఘం తాజాగా మళ్ళీ డైరెక్షన్ సిఎస్ గారు కూడా వాస్తవంగా తెలుసు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు ప్రతి నెల ఇచ్చే పింఛన్లు ఇంతకుముందు వాలంటీర్స్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ప్రత్యామ్నాయ వ్యవస్థ ద్వారా ఇంటికే అందించాలి. సో ఆ అందించడానికి ఈ నెల రోజుల్లో ప్రత్యామ్నాయంగా ఏం చర్యలు తీసుకోవాల్సి ఉంది సిఎస్. కానీ అలా తీసుకున్నట్టుగా ఎక్కడ కూడా సమాచారం రాని నేపథ్యంలో సో కేంద్ర ఎన్నికల సంఘం మరొకసారి సిఎస్ని హెచ్చరిస్తూ మీరు పింఛన్లు సక్రమంగా అందించే విధంగా చూడండి. ఎందుకంటే ఏప్రిల్ కంటే ఈసారి ఎండలు ఇంకా ఎక్కువగా ఉన్నాయి వంశీ గారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మీకు పైగా పోలింగ్ ఏంటి 13వ తేదీగా పోలింగ్ జరగబోతుంది. సో ఇప్పుడు మీరు పింఛన్లు సక్రమంగా పంపిణీ కాకపోతే వాస్తవంగా ఏంటంటే సిటిజన్ ఫర్ డెమోక్రసీ వాళ్ళు ఫిర్యాదు ఇచ్చారు. తర్వాత హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది. దాని నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకొని వాలంటీర్స్ని దూరంగా పెట్టి ప్రత్యామ్నాయ వ్యవస్థ ద్వారా చేశారు. వాస్తవంగా గ్రామ సచివాలయ ఉద్యోగులు 1,27,000 మంది ఉన్నారు. కానీ వాళ్ళలో ఏదైతే ప్రభుత్వం చేసిందో టీచర్లందరూ కూడా దూరంగా పెట్టడంతో అందులో కొంతమందిని బూత్ లెవెల్ ఆఫీసర్స్గా నియామకం చేశారంట. సో దానివల్ల అందులో అక్కడ ఇబ్బంది ఏర్పడేది. వాళ్ళు ఇబ్బంది ఏర్పడితే ఇంకొక ఏజెన్సీ ఉంటుంది. ప్రభుత్వం తలుచుకుంటే ఎన్ని రకాల మంది ఉద్యోగులు ఉన్నారు, ఏదో రూపంలో ఇళ్ల దగ్గర అందించవచ్చు. ఇంకోటి వంశీ గారు, గతంలో బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఇంటికే అంటే అకౌంట్లో వేసేవాళ్ళు. ఈ నెల రోజుల్లో కనుక ఆ అకౌంట్లు సేకరించి ఉంటే సగం మంది అకౌంట్లు ఉన్న వాళ్ళకి అకౌంట్ వెళ్ళిపోతే మిగతా సగం మందికి ఇళ్లకెళ్ళి ఇచ్చే అవకాశం ఉండేది. కానీ అలా చేయలేదనే సమాచారంతో కేంద్ర ఎన్నికల సంఘం మరొకసారి హెచ్చరిక జారీ చేసింది. దాని కనుక ఈసారి అమలు చేయకపోతే మీరు చెప్పినట్టుగా సిఎస్ గారు ఈసారి ఉండే అవకాశం అయితే కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది వంశీ గారు.
మొత్తానికి బూమ్రాంగ్. భూమి 66 లక్షల పెన్షన్స్, Yes, yes. 66 లక్షల పెన్షన్స్, అందులో 34 లక్షలు మాత్రమే వృద్ధాప్య పెన్షన్లు. వాళ్ళకి సక్రమంగా, వికలాంగులకు మరొక 8 లక్షలు. అంటే ఈ 40 లక్షల మంది సక్రమంగా తీసుకుంటే మీకు ఇబ్బంది ఉండదు వంశీ గారు. ఓకే సురేష్ గారు. సో నెక్స్ట్